రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళపల్లి పటేల్గూడ జంగంకుంట చెరువు కబ్జాపై ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా ఫలితం శూన్యం. ఇరిగేషన్ రెవెన్యూ నిర్లక్ష్యం వల్ల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో జంగంకుంట చెరువు ఉంది. జావీద్ అనే వ్యక్తి జంగంకుంట చెరువును చదును చేస్తూ చెరువు కట్టకు ధ్వంసం చేసి చెరువులో మట్టిని పోయిస్తున్నారని తెలిసి శనివారం చదును చేసే సమయంలో ఎంపీ పటేల్గూడ ప్రజలు అడ్డుకోవడంతో అక్కడి నుండి వెనుతిరిగిపోయారు. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రభుత్వ భూమిగా గుర్తించి ఏర్పాటు చేసిన బోర్డులను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా తొలగించి చదును చేయడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భంగా పిఏసిఎస్ మాజీ డైరెక్టర్ గూండ్ల నరసింహ మాట్లాడుతూ మంగళపల్లి సర్వే నంబర్ 96లో 4 ఎకరాల 34 గుంటల జంగంకుంట చెరువు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉందని, అలాగే పక్కనే ఉన్న సర్వే నంబర్ 84లో 35 గుంటల ప్రభుత్వ భూమి ఉందని ప్రభుత్వం గుర్తించి గతంలో బోర్డులు పాతింది అన్నారు. ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినా ఏమాత్రం లెక్క చేయకుండా ముస్లిం వ్యక్తులు ఈ భూమి తమదని గుట్టుచప్పుడు కాకుండా చదును చేసి చెరువును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని జంగంకుంట చెరువును కబ్జాకోరుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్టకు ముస్లిం వ్యక్తి వచ్చి కట్టను జేసీబీతో తొలగిస్తున్నారు అని శనివారం మధ్యాహ్నం మాకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి మున్సిపల్ అధికారులకు తెలపగా ఒక వార్డు బాయ్ వచ్చి అతను మేమందరం కలిసి చెరువులు కబ్జా నుండి రక్షించడం జరిగిందని, ఈ చెరువుకు వచ్చే కాలువను కబ్జాకోరుల నుండి కాపాడాలని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపాలిటీ సిపిఎం నాయకులు తులసిగారి నరసింహ, తులసిగారి అశోక్, కల్లెం సాయగౌడ్, పట్నం శివయ్య, తులసిగారి జగన్, సాయిగూడ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మళ్ళీ స్టాప్ చేసి దాన్ని కూడా స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ దేనికైనా గవర్నమెంట్ ప్రజా అభివృద్ధి కోసం ఏదంటే ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. కానీ ఏరియా అదే కాదర్బాగు అది మంగళపల్లి 2 కలిసి ఒక దగ్గర విలీనం చేశారు గవర్నమెంట్. ఆ విలీనం చేసినాక కూడా కుంటగానే ఉంది, అది చెరువుగానే ఉంది. ఆ చెరువును అప్పటి నుంచి కూడా చెరువుగానే ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళు పాపన పోలేదు, ఎప్పుడు కూడా దున్నుకోలేదు వాళ్ళు. అది ఇప్పుడు వచ్చి ఈ మధ్యన వచ్చి 10 ఏళ్ళ నుంచి ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి వచ్చి మాది మా ఏరియా మాది ఉంది, మాకు ఒకటి అసైన్మెంట్ అప్పుడు పట్టువారు ఉన్నప్పుడు ఒకటి అసైన్మెంట్ ఒకటి పాస్బుక్ ఇచ్చినట్టుంది. ఆ పాస్బుక్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అట్లా చెరువును జాగ్రత్త స్వాధీనం చేసుకొని ఆ చెరువును పరిరక్షించి దాంట్లోకి అక్కడి నుంచి కూడా దాంట్లోకి ఓడికే నక్షత్రాలు గుంటూరు దాంట్లో దీని వరకు ఆ నక్షత్రం ఉన్నదాన్ని కూడా తీసి ఈ కుంటలోకి వర్షం నీళ్ళు వచ్చేట్టుగా చేయడానికి మా అభిప్రాయం. ఇంతవరకు కూడా హైదరాబాద్ కమిషన్ వాటిని తెలియలేదు. సుమారు నగర్ తీసుకుని ఇప్పటికీ 2 ఏళ్ళ దగ్గర ఇవన్నీ ఇంకేమీ చేయలేదు. అట్లేకపోతే గ్రామకంఠం స్థలంలో కూడా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 10 గుంటల వరకు ఆక్రమించిండు. దాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత దానికి రేకులు వేసి ఖాళీగా ఉండే మూల 10 గుంటలు అక్కడ. అది ఆ మూలను కూడా ఎంపీ ఎలక్షన్ అప్పుడు దానికి రేకులు వేసేసి గోడ పెట్టుకొని ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. అది గోడ పెట్టుకుంటూనే ఉన్నాడు. దాన్ని ఇప్పటి వరకు దాన్ని మీద యాక్షన్ లేదు. అదంతా సర్వే నెంబరు గ్రామకంటే ఆ దిగువ సర్వే నెంబర్ అయినా ఆక్రమించుకుంటుంది. దాన్ని ఆక్రమించుకుని గోడ పెట్టేసింది ఆల్రెడీ. దాని మీద కూడా కంప్లైంట్ ఉన్నాయి. బాగానే ఏరియా అదే కాదర్బాగు అది మంగళపల్లి 2 కలిసి ఒక దగ్గర విలీనం చేశారు గవర్నమెంట్. ఆ విలీనం చేసినాక కూడా కుంటగానే ఉంది, అది చెరువుగానే ఉంది. ఆ చెరువును అప్పటి నుంచి కూడా చెరువుగానే ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళు పాపన పోలేదు, ఎప్పుడు కూడా దున్నుకోలేదు వాళ్ళు. అది ఇప్పుడు వచ్చి ఈ మధ్యన వచ్చి 10 ఏళ్ళ నుంచి ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి వచ్చి మాది మా ఏరియా మాది ఉంది, మాకు ఒకటి అసైన్మెంట్ అప్పుడు పట్టువారు ఉన్నప్పుడు ఒకటి అసైన్మెంట్ ఒకటి పాస్బుక్ ఇచ్చినట్టుంది. ఆ పాస్బుక్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అట్లా చెరువును జాగ్రత్త స్వాధీనం చేసుకొని ఆ చెరువును పరిరక్షించి దాంట్లోకి అక్కడి నుంచి కూడా దాంట్లోకి ఓడికే నక్షత్రాలు గుంటూరు దాంట్లో దీని వరకు ఆ నక్షత్రం ఉన్నదాన్ని కూడా తీసి ఈ కుంటలోకి వర్షం నీళ్ళు వచ్చేట్టుగా చేయడానికి మా అభిప్రాయం. ఇంతవరకు కూడా హైదరాబాద్ కమిషన్ వాటిని తెలియలేదు. కలెక్టర్ సుమారు నగర్ తీసుకుని
రామకంఠం స్థలంలో కూడా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 10 గుంటల వరకు ఆక్రమించిండు. దాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత దానికి రేకులు వేసి ఖాళీగా ఉండే మూల 10 గుంటలు అక్కడ అది ఆ మూలను కూడా ఎంపీ ఎలక్షన్ అప్పుడు దానికి రేకులు వేసేసి గోడ పెట్టుకొని ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. అది గోడ పెట్టుకుంటూనే ఉన్నాడు. దాన్ని ఇప్పటి వరకు దాన్ని మీద యాక్షన్ లేదు. అదెంత సర్వే నెంబరు? రామకంటే ఆ దిగువ సర్వే నెంబర్ అయినా ఆక్రమించుకుంటుంది. దాన్ని ఆక్రమించుకుని గోడ పెట్టేసి ఆల్రెడీ దాని మీద కూడా కంప్లైంట్ ఉన్నాయి.